10 బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేసిందని ప్రశ్నించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. సిరిసిల్లలో ఇటీవల మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాలను దీపాదాస్ మున్షితో కలిసి పరామర్శించారు పొన్నం ప్రభాకర్. పద్మశాలీలను రాజకీయంగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు. చేనేతపై బీజేపీ 12% జీఎస్టీ విధించిందన్నారు. 4 నెలల్లో 5 చేనేత కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు దీపాదాస్ మున్షి. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శవరాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేతను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. सुसाइड करने के रास्ता पकड़ रहा है, तब उनके साथ हमदर्दी दिखाने के बिना ये डेथ लेके, ये मृत्यु लेके हम लोग राजनीति करेंगे, ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है, कभी नहीं करते हैं। इसीलिए हम लोग आए हैं इस समस्या का हाल ढूंढने के लिए। कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार की तरफ से, लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे। आप लोगों से ये दरख्वास्त है, आप लोग यहाँ के हो, आप लोग भी जानते हैं कैसे ये परिवार किस हालत में गुजारे हैं। अभी हम एक परिवार से मिलके आए हैं, उनका फादर जो हाल है, उनका पैरालिटिक पेशेंट है, उसका बेटा पोलियो है उनका, फिर भी वो थोड़ा सा काम करता है। उससे पहले जो परिवार में गया, उस परिवार में बेटा कुछ काम ही नहीं करता। एक ही फादर था जो सोर्स ऑफ इनकम था, वो भी खत्म हो गया। तो ऐसे समय परिवार के साथ खड़े रहना है, ये राजनीति का समय नहीं है। आप लोगों से भी मैं दरख्वास्त करूंगी कि आप लोग थोड़ा इस पद्मशाली कम्युनिटी के साथ, जो यहाँ के लोगों का रोजगार है, वो रोजगार को बेरोजगार बना देने वाला जो केसीआर के पार्टी है और जो बीआरएस है और जो बीजेपी है, वो जो मिलके एक तरफ से जीएसटी 12% लगा दिया, एक तरफ इस पद्मशाली कम्युनिटी का वीविंग का आगे बढ़ाने के लिए कोई सोच नहीं लिया। तो इसके विरोध करते हुए हम लोग आज आए हैं और इस जो दुख भरी कहानी सुना, 7 दिन में 5 परिवार के ऊपर ये आफत आ गया, उसके साथ हम लोग हमदर्दी के साथ खड़े हैं इस परिवारों के साथ, और आगे ये ना हो इसलिए हमारे तरफ से जो भी करना है, सरकार अभी कांग्रेस के बने हैं, सरकार के तरफ से जो भी करना है हम लोग उचित समझ के करेंगे। लेकिन चुनाव के समय कोड ऑफ कंडक्ट में हम कुछ नहीं बोल सकते, ना हम जुमला बोल के कुछ ऐसे बात करके जाएंगे जो हम कर नहीं सकते, वो हम नहीं करते। हम लोग वीवर कम्युनिटी के साथ है और आगे इनको बढ़ाने के लिए यहाँ जो 26,000 पावर लूम है, इन लोगों को कैसे मॉडर्नाइज करके सिरसिला के लिए अलग से एक वीविंग कम्युनिटी को आगे बढ़ाने के लिए मॉडर्नाइज तरीका से कैसे किया जा सकता है, उसके लिए हम लोगों का सोच है। ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది, వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు, ఇవాళ ప్రభుత్వ జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి ఇవ్వడంతో పాటుగా అందులో సిరిసిల్లలోనే ఎక్కువ పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో సపోజ్ ఒక 50,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే 51,000 మీటర్ల ఆర్డర్ ఇస్తాం. 10,000 ఆదాయం వస్తే 11,000 ఆదాయం ఇచ్చే విధంగా మా ప్రభుత్వ పాలసీ ఉండబోతా ఉంది. ప్రభుత్వము నూతనంగా సిరిసిల్ల ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది. అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం, పాలసీ తీసుకుంటాం. దీనికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము సానుకూలంగా ఉంది. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకుటు ఓనర్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండబడేటువంటి లూమ్స్ యొక్క కెపాసిటీ, టెక్నాలజీ, ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం. మార్కెటింగ్ సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లయితే ఉందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను అమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం. మీరు చెప్పండి, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక బలైన వర్గాల శాఖ మంత్రి జిల్లా వాడిగా, మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా, మహేందర్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మా అభ్యర్థి అందరం కూడా కలిసి
రేపు పొద్దున ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళకు నష్టం లేకుండా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది.